అసలు కార్డియో చేస్తే వెయిట్ లాస్ అవుతుందా? వెయిట్స్ కొట్టే ముందు కార్డియో చేయాలా, లేకపోతే వెయిట్స్ కొట్టిన తర్వాత కార్డియో చేయాలా? హై ఇంటెన్సిటీ కార్డియో చేయాలా, లేకపోతే లో ఇంటెన్సిటీ కార్డియో చేయాలా? అసలు ఏ కార్డియో చేస్తే బాడీకి మంచిది? ఈ వీడియో లాస్ట్ వరకు చూడరు, మీకే సమజ్ అవుతుంది. ఒకవేళ మీరు ఇట్లా సుకూన్గా నడుచుకుంటూ పోతుర్రు అనుకోర్రి, దీన్ని లో ఇంటెన్సిటీ స్టడీ స్టేట్ కార్డియో అంటారు. ఇది ట్రెడ్మిల్ అనే కాదు, బయట కూడా చేయవచ్చు. ఇప్పుడు అదే ఎనీ టైప్ ఆఫ్ కార్డియో హార్ట్ రేట్ చాలా పైకి తీసుకెళ్లి కిందికి రావడమే హై ఇంటెన్సిటీ ఇంటర్వెల్ ట్రైనింగ్ అంటారు. ఫర్ ఎగ్జాంపుల్ రన్నింగ్లు కానీ, ఇట్లా బాల్ తో కొట్టుడు కానీ, లేకపోతే ఎయిర్ డైన్ కానీ, లేకపోతే రోయింగ్ కానీ. ఈ హై ఇంటెన్సిటీ వర్కౌట్లు మనం తినే కార్బ్స్ ని ఎనర్జీ లాగా యూజ్ చేస్తుంది. హై క్యాలరీ బర్నింగ్ ఉంటది, హై స్ట్రెస్ ఉంటది. టైం తక్కువ ఉంటే హై ఇంటెన్సిటీ కార్డియో కొట్టుడు. కాకపోతే డైలీ కొట్టుడు సజెస్టబుల్ కాదు, ఎందుకంటే హై స్ట్రెస్ ఉంటది అండ్ హెవీ వెయిట్ ట్రైనింగ్ చేసేటోళ్ళకి రికవర్ కానీ టైం పడుతుంది. కాబట్టి అప్పుడప్పుడు హై ఇంటెన్సిటీ వర్కౌట్లు చేయరు. ఇప్పుడు అదే లో ఇంటెన్సిటీ కార్డియో అనుకోరి, అది ఓన్లీ మన ఫ్యాట్ ని ఎనర్జీ లాగా యూజ్ చేస్తుంది. ఒకవేళ మీరు హెవీ వెయిట్ ట్రైనింగ్ చేసే పర్సన్ అనుకోర్రి, లో ఇంటెన్సిటీ స్టడీ స్టేట్ కార్డియో చేస్తే చాలా బెటర్. కాకపోతే అది చాలా టైం తీసుకుంటది అండ్ ఆల్సో సేఫ్ అండ్ ఈజీ అండ్ ఏడబడితే అది చేసేయచ్చు. కార్డియో గురించే మాట్లాడుతున్నా నేను. నా 10 ఏళ్ల ఎక్స్పీరియన్స్ తో చెప్తున్నా, ఇంటెన్స్ వెయిట్ ట్రైనింగ్ సెషన్స్ ఉన్న రోజు లో ఇంటెన్సిటీ కార్డియో చేయుర్రి. అదే వెయిట్ ట్రైనింగ్ లేని రోజు, లేకపోతే మోడరేట్ ఇంటెన్సిటీ వెయిట్ ట్రైనింగ్ ఉన్న రోజు హై ఇంటెన్సిటీ ఇంటర్వెల్ ట్రైనింగ్లు చేసుకోవచ్చు. అన్నట్టు మర్చిపోయినా, హై ఇంటెన్సిటీ ఇంటర్వెల్ ట్రైనింగ్ అయితే వెయిట్ ట్రైనింగ్ చేసిన తర్వాత చేయొచ్చు. అదే లో ఇంటెన్సిటీ ఇంటర్వెల్ ట్రైనింగ్ అయితే ఎప్పుడైనా చేసుకోవచ్చు.